హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుషాల్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది కుక్కట్పల్లిలో ఉన్న అండర్ వాటర్ టనల్. సో దీని టికెట్ కాస్ట్, ఇంకా లోపల ఎలాంటి ఫిషెస్ ఉన్నాయో అన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ కాకుండా మొత్తం పూర్తి వీడియో చూడండి. సో ఇది ఎంట్రన్స్. సో ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి 150 టికెట్ ప్రైస్ అండ్ పిల్లలకు వచ్చేసి 120. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిషెస్ని చూసి. సో మెయిన్లీ ఇది కిడ్స్ కోసం పెట్టారనిపించింది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కూడా డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చి లేదా స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ఫిషెస్ని విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే. అండ్ ఇక్కడ మొత్తం ఎయిర్ కండిషన్ పెట్టారు. జనాల కోసం కాకుండా ఫిషెస్ చాలా చిన్న ప్రాణాలు కదా, వాటికి కూడా ఎయిర్ కండిషన్ కావాలి ఈ ఎండాకాలంలో అన్నట్టు ఎయిర్ కండిషన్ అమర్చారు. సో చాలా బాగుంది. మీరు చూస్తున్నవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో చిన్న ఫిషెస్ ఉన్నాయి, ఇంకా పెద్ద ఫిషెస్ కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి కొంచెం పెద్ద ఫిషెస్, కొన్ని చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ టనల్ లేకుండా ఫిషెస్ అమర్చారనమాట సైడ్స్కి. ఇప్పుడైతే టనల్లో కూడా ఫిషెస్ పెట్టారు. నేను ముందు వీడియో వెళ్తుంటే మీకు కనిపిస్తుంది. సో చూడండి ఎన్ని కలర్స్ ఫిషెస్ ఉన్నాయో, చాలా మెస్మరైజింగ్గా ఉండే. కిడ్స్ కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. ఇంకా బయట పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారండి. అయితే టనల్ ఉందండి ఈసారి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడేమో చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చూడండి ఫ్లోటింగ్లో ఉన్నాయి. ఇవి చాలా పెద్ద ఫిషెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో ఉన్నాయి ఫిషెస్. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, అంత అట్రాక్టివ్గా లేకుండే, ఓన్లీ ఫిషెస్ ఉండే. ఈసారి టనల్, స్కూబా డైవింగ్ ఇలాంటివి కూడా పెట్టారు. సో యా, ఎంత బాగున్నాయి చూడండి ఫిషెస్. సో ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంది. స్కూబా డైవింగ్కి 3000 రూపీస్ అంట. అండ్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. ఇంకా దాని తర్వాత మనం చేసుకోవచ్చు. సో ఇది టనల్ అనమాట, నేను ఇప్పటిదాకా చెప్పినది. సో పైన కూడా ఫిషెస్ ఉన్నాయి టనల్ పైన, లైక్ అప్ సైడ్ రూఫ్లో అండ్ సైడ్స్కి కూడా ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగుంది. అన్ని పెద్ద ఫిషెస్ పెట్టారు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడ్డానికి, అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మొత్తం ఎయిర్ కండిషన్ ఉంది ఇక్కడ. సో ఇది టనల్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఫిషెస్, డిఫరెంట్ కలర్స్లో. చాలాసేపు ఉన్నాం మేము ఇక్కడ ఓన్లీ ఫిషెస్ చూడడానికి. ఒక పార్ట్ ఏమో మొత్తం ఇట్లా అక్వేరియం లాగా పెట్టారు, అండర్ వాటర్ టనల్. ఇంకో సైడ్ ఏమో మొత్తం ప్లే ఏరియా ఉంది, అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి. కాకపోతే సైడ్ ఓన్లీ ఈవినింగ్సే ఓపెన్గా ఉంటుంది. అండ్ ఈ అక్వేరియం అండర్ వాటర్ టనల్ మాత్రం మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు, 9 o'clock వరకు ఓపెనే ఉంటుంది. సో షాపింగ్ ఇంకా టనల్ మాత్రం మార్నింగ్ టు నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఓన్లీ ప్లే ఏరియా మాత్రం ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ఆఫ్టర్ 5:30. చూడండి ఎంత బాగున్నాయో ఫిషెస్. చిన్న ఫిషెస్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో మా డాటర్ చాలా ఎంజాయ్ చేసింది ఇవి చూస్తూ. సో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఫిషెస్, వీటిని ఏమంటారో నాకు తెలియదు. ఒక 2-3 రోస్ ఉన్నాయన్నమాట, ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే మనము. టనల్ మాత్రం చాలా బాగుంది. సో ఇది స్కూబా డైవింగ్ అనమాట. సో 3000 రూపీస్ ఏమో
స్కూబా డైవింగ్కి అది హాఫ్ అన్ అవర్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత వీ కెన్ డూ అవర్ సెల్స్. చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ దీని నుంచి బయటకి రాగానే మనకి షాపింగ్ ఏరియా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అన్నీ చాలా చీప్గా దొరుకుతున్నాయి, కాకపోతే నాకు క్వాలిటీ అనిపించలేదు. సో ట్రై చేసా కొందాం ఏదన్నా బాగుంటే అని, కొనలేదు నేను. అండ్ మీరు ఒకవేళ ఈ అక్వేరియం విజిట్ చేస్తే మాత్రం ఈవినింగ్ టైంలోనే రండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈవినింగ్ టైంలోనే వస్తే బెటర్. Thanks for watching the video. Stay positive and stay healthy.